పరమాత్మ స్వరూపులకు అయిన పార్వతీ పరమేశ్వరులకు, గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీ భగవద్గీతలోని 3వ అధ్యాయం నుండి 34, 35 శ్లోకాలకు భావాన్ని తెలియజేసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషా వ్యవస్థితో తయోర్నవసమాగచ్చేత్ తో హ్యాస్య పరిపనిందినో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని తెలియజేస్తున్నాయి. సాధకుడైనటువంటి అర్జునులకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమిటంటే, మంచి మాటలు ఎవరికి కూడా అనుకరించడానికి మొగ్గు చూపరు. ఎందుకంటే ఇంద్రియాలలో ప్రతిదానికి వేరే వేరే పదార్థాల మీద రాగద్వేషాలు ప్రకృతి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. వివేకం కలిగినటువంటి జ్ఞాని ఆ రాగద్వేషాల యొక్క వశంలో పడకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అవి తన కార్యాచరణకు తను ఏదైతే చేయదలుచుకున్నాడో అవి ఆ ఇంద్రియాలు ఆటంకాన్ని కలిగించేటటువంటి శత్రువులుగా ఉంటాయి అని తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు తాను ఆచరిస్తూ ఉండాలి. అంటే ఏ ధర్మము, తను తండ్రిగా ఉన్నప్పుడు తండ్రి ధర్మము, భార్యగా ఉన్నప్పుడు భార్య ధర్మము, భర్తగా ఉన్నప్పుడు భర్త ధర్మము, కొడుకుగా ఉన్నప్పుడు కొడుకు ధర్మము, అట్లా కొన్ని ఏ పాత్రలో పోషిస్తారో ఆ పాత్రకు సరిపడేటటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అలా పాటించకుండా తాను ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి ఇంకొక స్థితిని గనక ఆ ధర్మాలతో గనక పోల్చుకున్నట్లయితే అది ఎంత మంచి అయినా సరే తను నిలబడవలసినటువంటి, తను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి వాటిని ఆచరిస్తూ ఉంటే అది ఏమంత శ్రేయస్సు కాదు. కాబట్టి తన ధర్మము, తను చేయవలసిన ధర్మమే తనకు మంచిది, శ్రేష్టమైనది. స్వధర్మంలో ఉంటూ తను కావలసినటువంటి పని, ఏ పని అయితే మొదలుపెట్టాడో ఆ పని చేస్తూ తను చనిపోయినా పర్వాలేదు. అంతేకాని ఇంకొకరు చేయాల్సినటువంటి ధర్మాన్ని తను ఆచరించకూడదు. అది పరమ భయంకరమైనది అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే